బలహీనమైనది మరియు చెడు అనేది అతని అలవాట్లు, అతని కోరికలు మరియు ఆలోచనలు. కానీ అతను కాదు. మనిషిని చూసే దృక్పథాన్ని మార్చే ఈ వాక్యం మన జీవితానికి ఒక గొప్ప బోధనను ఇస్తుంది. ప్రతి మనిషి లోపల మంచి పవిత్ర స్వభావం కలిగి ఉంటాడు. అతను చేసే తప్పులు, అలవాట్లు, కోరికలు మాత్రమే అతను చెడ్డవాడు అని చూపించడానికి కారణం. ప్రతి మనిషి లోపల ఒక శుద్ధమైన స్వరూపం ఉంటుంది. మనం చేసే తప్పులు, చెడు అలవాట్లు, అధిక కోరికలు మాత్రమే మనకు ఇబ్బందిని తీసుకుని వస్తాయి. కానీ మన అసలు స్వరూపం ఎప్పుడూ మంచిగా, పవిత్రంగా ఉంటుంది. ఉదాహరణకు ఆలస్యంగా లేవడం, ప్రతిదానికి కోపానికి గురి కావడం, క్షణిక కోపంతో తప్పులు చేయడం. ఇవి అలవాట్లు, కానీ మన స్వభావం కాదు. అలవాట్లను మార్చడం సాధ్యమే. మనం మనలోని మంచిని బయటికి తీసుకుని రావాలి. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. మనకి కావలసిన దాన్ని పొందాలనేది సహజం. కానీ కోరికలు అధికంగా అదుపు తప్పితే మనం తప్పులు చేస్తాము. కానీ కోరికలు మన అస్సలు స్వరూపం కాదు. అవి తాత్కాలికమైనవే, మార్పు చెందుతూ ఉంటాయి. ప్రతి మనిషిలోనూ మంచి, చెడు అనే ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు వస్తాయి, పోతాయి, మారతాయి. కానీ మన అసలు మనసు, మన స్వరూపం ఆ ఆలోచనలను మించి ఉంటుంది. ఆలోచనలు ఎప్పటికీ మన నిజ స్వభావాన్ని నిర్వచించవు. మనిషి తప్పులు చేసినా మనం తక్షణమే చెడ్డవాడు అని అనుకోవద్దు. ఆ తప్పులు అతని అలవాట్లు, కోరికలు, ఆలోచనల ఫలితంగా వస్తాయి. మనం వారిని అర్థం చేసుకుని సహనం, దయ చూపించి వారికి మార్పు చెందే అవకాశాన్ని ఇవ్వవచ్చు. మనలోని బలహీనతలను మనం అర్థం చేసుకోవాలి. అలవాట్లను, కోరికలను సరిచేసుకోవాలి. మన అసలైన స్వరూపాన్ని గుర్తించి దానిపై నమ్మకాన్ని ఉంచాలి. రమణ మహర్షి గారు చెప్పిన ఈ వాక్యం మనం జీవితాన్ని ఎలా చూడాలో, మనం తప్పులు చేసినా లేదా ఇతరులు తప్పులు చేసినా ఎలా స్పందించాలో అనేది మనకి నేర్పిస్తుంది. మనిషి స్వభావం పవిత్రం. మనం చేసే తప్పులు, అలవాట్లు, కోరికలు మాత్రమే తాత్కాలికంగా బలహీనతను చూపుతాయి. మనం ఆలోచనలను, అలవాట్లను సరిచేసి మన లోపల దాగిన మంచి స్వరూపాన్ని వెలికితీస్తే మన అంత ధైర్యవంతులు, మంచి మనుషులు ఇంకొకరు ఉండరు. హర హర మహాదేవ, శంభో శంకర.